కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. బీజేపీయేతర రాష్ట్రాలపై అవినీతి ఆరోపణలు చేయడం అమిత్ షాకు అలవాటేనని విమర్శించారు. నిజామాబాద్ వేదికగా అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిపై 10 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయ ఆరోపణలు తప్ప తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అసలు పసుపు బోర్డు కార్యాలయం ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యాలయాలు ప్రారంభిస్తే రైతులకు ఏం వస్తుందన్నారు. దమ్ముంటే పసుపుకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరప్షన్ ఇక్కడనే కనిపిస్తే అధికారం మీ దగ్గర ఉంది కదా, అధికారం నీళ్ళు చెప్తే ఒక మాట, అమిత్ షా నీ దగ్గరనే, మోదీ మీ దగ్గరనే అధికారం ఉంది కదా, సిబిఐ మీ దగ్గరనే ఉంది, ఈడీ మీ దగ్గరనే ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ మీ దగ్గరనే ఉంది, అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఎందుకు వట్టి ప్రచారానికి మీరు పరిమిత అవుతారు? డబుల్ ఇంజన్కి సర్కార్ లావు దేశంలో ఏం చేసినవా? డబుల్ ఇంజన్కి సర్కార్ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినా? ఈ తెలంగాణ గవర్నమెంట్ కేవలం సంవత్సరంన్నరలో 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ 1,00,000 కోట్ల పైన మన వెల్ఫేర్ స్కీమ్ మీద ఖర్చు పెట్టినాం. 9 రోజుల్లో 9 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించినాం. ఇలా సన్న బియ్యం మాట్లాడు, పట్టి రాజకీయంగానే ఆరోపణలు చేసిపోతావు. కానీ మేము ఈ రాష్ట్రానికి మెట్రో రైల్ శాంక్షన్ ఇస్తున్నాము, తెలంగాణ రాష్ట్రానికి మన మూసీ రివర్ శాంక్షన్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రానికి మేము RRR రోడ్కి మేము శాంక్షన్కు ఇస్తున్నామని ఒక్క మాట అన్నది ఎక్కడన్నా చెప్తారా? వీళ్ళు ఓన్లీ రాజకీయం, లేకుంటే హిందూ ముస్లిం